ఇక్కడ దావీదు కీర్తనకారుడు 51వ అధ్యాయంలో 5వ వచనములో చెప్పబడిన మాట ఏంటనగా, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. అనగా పాపములో అన్నాడు కానీ పాపముతో అని ఆయన చెప్పలేదు. లో అన్న మాటకు తో అన్న మాటకు వ్యత్యాసం ఎంత ఎక్కువ ఉందండి. బావుగా అర్థం చేసుకుంటే మనకు కరోనా టైం చూశాం 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలలో ఎవరైనా సరే మీ కొడుకు ఎప్పుడు పుట్టాడు అంటే ఏమని చెప్తారండి? ఏమని చెప్తారు? కరోనాలో పుట్టాడంట, కరోనాతో పుట్టాడండి. ఏమాట అనేది? కరోనాలో పుట్టాడు అంటే కరోనాతో పుట్టాడనే అర్థము. కరోనా సమయంలో ఉన్నది అటువంటి పరిస్థితులలో కొడుకు కానీ కుమార్తె కానీ పుట్టిందంట. ఇప్పుడు కరోనా ఉన్నట్లా వాళ్ళకు లేనట్లే కదా. కరోనాలో పుట్టాడు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కరోనాలో పుట్టాడు లేక పుట్టింది. ఆ సమయంలో ఈ లోకంలో కరోనా ఉన్నది కనుక ఆ పాపము ఉన్నది. పాపం ఉన్న సమయంలో నేను పుట్టాను, కానీ పాపముతో నేను పుట్టలేదు. ఇది సత్యం. ఇక్కడ పాపముతో నేను పుట్టలేదు. ఆ సమయంలోనే నా తల్లి పాపము లోకములో ఉన్నప్పుడు నన్ను గర్భము ధరించింది. ఆ సమయాన పుట్టాను. లోకములో పాపం ఉన్నది కనుక పాపమున్న సమయాన నేను పుట్టాను. అందును బట్టి ఈ మాటలు నేను చెప్పుచున్నాను లేక మాట్లాడుతున్నాను. నన్ను బాగుగా శుద్ధి చేయి, పరిశుద్ధపరచు, హిమము కంటే తెల్లగా నన్ను చేయని దావీదు పలికే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ తల్లి గర్భంలో ఉండగానే పిల్లవాడు కూడా పాపముతోనే పుట్టాడు అని అనుకుంటే మానవ జీవితమే ఒక పవిత్రమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక విలువైన జీవితం. ఈ విలువైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము పరిశుద్ధమైన దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. మత్తయి సువార్త వచ్చేసరికి అంటున్నాడు, పరలోకంలో గొప్పవాడుగా ఉండాలి అంటే ఎవరంట? చిన్నపిల్లలలాగా ఉండాలి అంటున్నాడు. మీరు పరలోకంలో చేరాలి అంటే చిన్న పిల్లలాగా మనసు మారిపోయి చేరాలి అంటున్నాడు. అంటే పిల్లల జీవితంలో పాపం ఉన్నదనే లేదని అంతే కదా. పాపులకు పరలోక రాజ్యంలో స్థానము లేదు. పరిశుద్ధులకు మాత్రమే పరలోక స్థానంలో ఒక స్థానం ఉంది, ఒక విలువైనది ఉంది. పరలోకంలో కూడా ఎవరు గొప్పవారంటే చిన్న బిడ్డలోని దేవుడు చెప్తున్నాడు. మరి అటువంటి సమయంలో తల్లి గర్భంలోనే ఉండగా ఆ బిడ్డలకు పాపం ఎలా అందుకుంటుంది? పాపం అంటుకునే మాత్రమే దేవుడు వీళ్ళది పరలోక రాజ్యమని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన మాటలే మాట్లాడతాడు. విలువైనటువంటి జీవితాన్ని గురించిన మాటలే ఆయన మాట్లాడతాడు. పాపము మనలో ఉంటే పరిశుద్ధిని మనం చూడలేము, పరలోక రాజ్యంలో చేరే అవకాశమే మనకు ఉండదు. కానీ పాపముతో మనం ఏనాడు పుట్టలేదు. ఒకవేళ లోకంలో పాపం ఉంది, పాపమే రాజ్యం వెళ్తుంది. అటువంటి స్థితిలో నువ్వు లోకంలో పుట్టావు. పాపమును అంటకుండా జీవించాలని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. మానవ జీవితము విలువైన ఈ జీవితానికి దేవుడు ఎంతో తన స్వహస్తాలతో నిర్మాణం చేసి వారి యొక్క నాసికారంలో జీవవాయువును ఒక పరిశుద్ధుడిగా లేక ఒక పవిత్రుడిగా దేవుడు ఈ లోకంలో పుట్టించి అటువంటి వారికి పరలోక రాజ్యం అని చెప్పుతూ ఉంటే అనేక మంది దీనిని భిన్న రూపాన అర్థం చేసుకుని మనం మన తల్లి గర్భంలో ఉండగానే పాపంలో పుట్టాము, మనం పాపం మన మీద రాజ్యం ఉంటుంది, పాపం మనం విడిచిపోలేదనేటువంటి మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. కానీ పాపముతో ఎవరు ఏనాడు పుట్టలేదు. పాపముతో పుట్టడానికి అవకాశమే లేదు. పాపం